శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. తదుపరి వృషభ రాశి. మనకు గురు గమనంలో మార్పు సంభవించడం, కొన్ని గ్రహాలకు అనుకూలం, కొన్ని గ్రహాలకు ప్రతికూలం అని చాలామంది చెబుతూ ఉన్నారు. ప్రతికూలం అనేటువంటిది నిజంగా చెప్పాలంటే ఏ ఒక్క రాశికి లేదండి. కొంతమంది విశ్లేషకులు, కొంతమంది ఆస్ట్రాలజర్ విశ్లేషణగా చెప్పింది కొన్ని రాశులకు బాగోదని. అలా ఏం లేదు. గురువు ఎప్పుడు కూడా మంచి చేస్తాడు. కాబట్టి గురు గమనంలో భాగంగా వృషభ రాశి వారికి ఎలా ఉందనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృషభ రాశి వారికి సాధారణంగా వృషభం అనగానే మనకు గుర్తొచ్చేది ఏమిటి? ఒక మంచి పుష్టిగా ఉండేటువంటి నందిని గుర్తొస్తుంది. నంది, అంతే కదా. ఈ నంది మనం ఎక్కడ చూస్తామో శ్రద్ధగా శివుడిని ఆరాధన చేస్తూ ఉంటుంది. నంది చెవిలో కోరిక చెబితే తీరుతుంది అని అంటారు కదా. ఈ వృషభ రాశి వారికి కూడా ఏమిటంటే సాధారణంగా వృషభ రాశి వారికి కూడా ట్రాన్స్పరెన్సీ, మనస్ఫూర్తిగా వచ్చి ఎటువంటి కల్మషం లేకుండా ఈ రాశి వారి దగ్గర ఏదైనా మాట్లాడినా, అడిగినా, ఏదైనా సహాయం చేయమన్నా ఖచ్చితంగా చేస్తారు. ఇంకా వీరు ఒకరికి ఆపద ఉందంటే వీరిపై ఎత్తుకొని వీరి పనులు పక్కకు పెట్టి మరీ ముందుకెళ్ళేటువంటి స్వభావం కలవారు. ఒక శివుడి ముందు నంది ఎలా ఉంటుందో ఈ వృషభ రాశి వారు కూడా అలా ఉంటారు. అయితే నేను ఎందుకు ఈ యొక్క ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే, బలిచక్రవర్తి అయ్యా నువ్వు దానం చేస్తే వచ్చినవాడు సామాన్యమైనటువంటి వాడు కాదు, వద్దు అంటే వినకుంటే చెంబులోకి దూరితే దర్భతో కంటిని పోగొట్టుకుంటాడు శిష్యుడి కోసం. అంటే నమ్మిన వాడి కోసం ఎక్కడ దాకా అంటే శరీరంలో ఒక అవయవం పోయినా పర్లేదు, నా శిష్యుడు బాగుండాలి, నా బంధువు బాగుండాలి, నా స్నేహితుడు బాగుండాలి, నా యొక్క ఇష్టమైనటువంటి వాళ్ళు బాగుండాలి అని కోరుకునేటువంటి వారు ఎవరైనా ఉన్నారయ్యా అంటే వారే వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఏకాదశ స్థానమునందు శని. అయితే 11వ స్థానంలో శని ఎప్పుడూ కూడా మనకున్నటువంటి సొసైటీలో ఉన్న పలుకుబడి, పేరు వీటన్నిటికీ రిలేట్ అయి ఉంటుందన్నమాట. అయితే వీలైనంత వరకు కూడా ఎవరైనా సరే నిత్యం అంటే ఉన్నటువంటి ఈ నెలలో ఉన్నటువంటి అన్ని శనివారాలు కూడా ప్రత్యేకంగా శనిగ్రహానికి సంబంధించి పూజాది క్రతువులు ఆచరించడం చాలా మంచిది. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారికి దశమ స్థానంలో రాహు, లాభస్థానంలో రాహు మంచి చెడుగా, చెడు మంచిగా చూపిస్తారు. అవకాశాలు పోగొట్టుకుంటారు. అది కాకుండా ఈ యొక్క వృషభ రాశి వారికి తృతీయంలో గురువు, మంచి కమ్యూనికేషన్ ఏర్పడడం, అన్నదమ్ముల అక్క చెల్లెల నుండి మంచి సహాయ సహకారాలు, ఏదైనా దూర ప్రాంతాలకు ప్రయాణం కూడా అవుతుంది. 4వ స్థానంలో కేతు గ్రహ సంచారం. 4th హౌస్లో కేతు ఎప్పుడైతే ఉంటాడో విపరీతంగా మీకున్నటువంటి అకౌంట్స్, అకౌంటబిలిటీస్ ఇవన్నిట్లో కూడా చాలా మార్పులు ఏర్పడుతూ ఉంటాయి. సాధారణంగా ఏంటంటే ఈ యొక్క వృషభ రాశి వారికి కేతు ఎప్పుడైతే 4వ ఇంట ఉంటాడో వీరు తీసుకునే నిర్ణయాల్లో చాలా రకాలైనటువంటి మార్పులు ఏర్పడుతూ ఉంటాయి అకౌంట్స్కి రిలేటెడ్ అయ్యి. అలాగే పంచమ స్థానంలో శుక్రుడు. పంచమ స్థానంలో శుక్రుడు ప్రేమించిన వారు, ఏవైనా సరే ఒక రిలేషన్షిప్లో ఉన్నవారు, వారితో రిలేషన్షిప్ పూర్తిగా కట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే బయటికి కనిపించదు, వారితో రిలేషన్షిప్ కట్ అవుతుంది. స్నేహితుడు కానివ్వండి, ఎవరైనా బంధువులు కానివ్వండి, అందరూ కూడా సాధారణం కంటే కూడా వీరు ఈ యొక్క 7వ స్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క 6వ స్థానంలో ఉన్నటువంటి సూర్యుడు బుధుడు కలిసి ఉంటే వాస్తవంగా ఇది ఏమిటంటే బుధాదిత్య యోగం అంటారు. కానీ నెల 28వ తారీఖు తర్వాతకి ఈ యొక్క గమనం అనేటువంటిది మారుతుంది.
ఇలా గమనం మారినప్పుడు బుధాదిత్య యోగంలో అనేక మార్పులు ఏర్పడి వ్యాపారస్తులు ఎవరైనా ఉంటే 28కి లోపే అన్ని రకాల సెటిల్మెంట్స్ చేసుకోండి. అలా కాకుండా ఉంటే ఇబ్బంది పడతారు. సినీ రాజకీయ రంగాల వారిలో కూడా అంత క్షేమకరంగా లేదు. 28 తర్వాతకి రాజకీయాల్లో ఉన్నటువంటి వారికి కొన్ని లాభాలు ఉన్నాయి. ప్రత్యేకంగా కుజగ్రహానికి సంబంధించి రైతులు, చేతి వృత్తులు, కుల వృత్తులు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క కుజుడిని అనుసంధానం చేసుకుని ఉంటుంది. కాబట్టి 28వ తారీఖు తర్వాతకి ఆల్మోస్ట్ నెలన్నర 2 నెలల పాటు ఈ యొక్క కుజుడు ఈ వృశ్చికంలో ఉంటాడు. వృశ్చికంలో ఉండడం అంటే ఆయన సొంతింట్లో ఉండడం. మీరు వెళ్ళి సొంతింట్లో ఉంటే ఎలా ఉంటారు? ఆనందంగా ఉంటారు కదా. అలాగే ఈ యొక్క కుజుడు కూడా ఉంటాడు. ఇలా గ్రహ సంచారాలు ఉండడం వలన విశేషంగా రైతులు, చేతి వృత్తులు, కుల వృత్తులు చేసుకునే వారికి బాగుంటుంది. ఇవన్నీ కూడా గోచారంలో భాగంగా మనకు చెబుతున్నాం. డీటెయిల్గా జాతకం కావాలనుకున్న వాళ్ళు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. 60-70 పేజీల్లో జాతకం ఇవ్వడం, డీటెయిల్గా జాతకం గురించి మాట్లాడడం జరుగుతుంది. 2025 రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది. కాంప్లిమెంటరీగా ఈ నెల జాతకం చెప్పించుకున్న వాళ్ళకి జ్వాలాముఖి మాల ఇవ్వడం జరుగుతుంది. ఇక అన్ని వర్గాల వాళ్ళు ఏ రెమెడీస్ తీసుకోవాలి, ఏ మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనము గోచార రీత్యా, గ్రహ సంచారాల రీత్యా మన రాశి ఎలా ఉండబోతుందనే విషయం తెలుసుకున్నాం. అందులో భాగంగా ఇప్పుడు మనం ఏ మంత్రం చదివితే మనకు మంచిది. చాలా మంది ఉన్న గ్రహ సంచారాల్లో భాగంగా ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారంటే శత్రు భయము, రాత్రి వేళల మనం దూర ప్రాంతాలకు వెళ్ళి రావడము, మగవారు కానీ ఆడవారు కానీ, ఏదైనా సరే తెలవని ఆందోళన, ధనం వెళ్ళిన ధనం తిరిగి వస్తుందా రాదా, ఎవరికైనా డబ్బులు ఇస్తే వస్తాయా రావా, ప్రమోషన్ పరంగా మాకు డబ్బులు వస్తాయా రావా, సంతానం అందుతుందా లేదా, వివాహం అవుతుందా లేదా, ఏదైనా కార్యం అనుకుంటే వెనక్కి వెళ్ళిపోతున్నాం, ముందుకు వెళ్ళట్లేదు, భూమి అమ్మాలనుకుంటున్నాం, అమ్మలేకపోతున్నాము, ఏదో క్యాన్సర్ లాంటి మహమ్మారి ఒక పెద్ద బాధ వచ్చేసింది, మాకు ఈ బాధలన్నిటి నుంచి బయటపడాలయ్యా ఎలా అని అడిగితే ఒకే ఒక్క మంత్రం, చాలా పెద్దగా ఉంటుంది మంత్రం, స్తోత్రం వాస్తవంగా ఇది. అది నిత్యము కూడా ఓపిక ఉంటే 11 మార్లు వినండి. తర్వాతకు వీలైతే చదివే ప్రయత్నం చేయండి. లేదనుకోండి రోజుకు కనీసం 1 మారైనా సరే యూట్యూబ్లో ఈ స్తోత్రం ఉంటుంది. అదేమిటంటే హనుమత్ బడబాలన స్తోత్రం. హనుమత్ బడబాలన స్తోత్రము. మీరు పాజ్ చేసుకొని పక్కన రాసుకోండి కావాలంటే. హనుమత్ బడబాలన. ఇదే గనక కోల్కత్తాలో ఉన్న వాళ్ళైతే బా పలకదు, వాళ్ళకి వా అని రాస్తారు. హనుమత్ బడబాలన స్తోత్రం అని రాస్తారు. కానీ మనం హనుమత్ బడబాలన స్తోత్రము అని ఉంటుంది. ఇంకా వీలైతే రసరాజ్ మహారాజ్ అనే ఒక ఆయన చాలా అద్భుతంగా ఈ యొక్క స్తోత్రాన్ని పాడడం జరుగుతుంది. అది వినండి వీలైతే మనకు అది కింద షేర్ చేసి లింక్ కాపీ చేసుకొని MP3 డౌన్లోడ్ చేసుకొని ఎప్పుడు ఫోన్లో పెట్టుకోండి. నిత్యం ఈ స్తోత్రం వినడం అతీతమైనటువంటి శక్తిని ఇస్తుంది. మనం సాధారణంగా షార్ట్స్లో ఈ వాయిస్ వినుంటాం. ఓం హం 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 హను హనుమంత, ఓం 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 చపల చలంత, ఇలా ఒక వాయిస్ వస్తుంది ఒక ఆయనే రసరాజ మహారాజా అని ఒక ఆయన ఉన్నారు. ఆయన చాలా అద్భుతంగా ఈ బడబడ స్తోత్రాన్ని పాడారు. గూస్ బంప్స్ అంటారు కదా, రోమాలు లెక్కపొడుచుకోవడం, ఇలాంటివి జరుగుతాయి అది వింటే. దానివల్ల అసలు నిజంగా ప్లెజెంట్గా స్నానం చేసి హెడ్ ఫోన్స్ పెట్టుకొని కూర్చోండి, ఏదో తెలవని ఒక అద్భుతమైనటువంటి శక్తి మీ లోపలికి వచ్చినట్టుగా మీరు భావన చేస్తారు. కాబట్టి ఇలాంటివి మీ అందరికి శక్తినిస్తుంది, అందుకని అలా చదవాలనేది నా ఉద్దేశం. అలాగే ప్రతి ఒక్క స్త్రీ కూడా ఇంట్లో ప్రతి రోజు కూడా కుంకుమార్చన, చిన్న గౌరవం చేసి పెట్టుకోండి. కుంకుమార్చన అమ్మవారికి చేయండి. అది కూడా దుర్గా కవచం అని ఉంటుంది. ఈ దుర్గా కవచము
దుర్గా అమ్మవారి ఆపాదాల మస్తకము కూడా వర్ణన చేస్తూ ఉంటుంది. శృణోదేవి ప్రవక్ష్యామి కవచం సర్వసిద్ధిదం పఠిత్వా పాఠయిత్వా చ నరో ముశ్చేత సంకటాత్, ఇలా ఉంటుంది. ఇది అలా మీరు ప్లే చేసుకొని అమ్మవారి పైన కుంకుమ వేస్తూ ఉండండి. నిత్యం ఆ కుంకుమ పెట్టుకొని పోండి. అమ్మవారు ఎప్పుడు ఒక వలయంలో మీ చుట్టూ ఏర్పడి ఉంటుంది. ఈ రెండు మీకు మంచి శక్తినిస్తాయి. ఆ విధంగా వాటిని పారాయణగా చేయండి. చాలా మంది డబ్బు కావాలండి మాకు అని అంటారు. మీకు డబ్బు కావాలనంటే నేను ఒకటే అడుగుతా, మీరు ఐశ్వర్యవంతులు కావాలా ధనవంతులు కావాలా అని అడుగుతా. అదేమిటండి రెండు ఒకటే కదా అందరూ అనేది, అంతే కదా? లేదండి, చాలా తేడా ఉంది. ఐశ్వర్యవంతుడి యొక్క లక్షణం ఏంటంటే మనం సంపాదించిన సంపాదన మన ఇంటి దాకా రావడం, ఆ డబ్బు మన కోసం, మన కుటుంబం కోసం, భార్య పిల్లల కోసం ఖర్చు పెట్టడం, వీలైనంత వరకు తిన్న తిండి అడగడం, కంటి నిండా నిద్రపోవడం, ఎవడైనా ఆపదంటే వస్తే వచ్చి ఇలా ఇచ్చే పరిస్థితుల్లో ఉండడం తప్ప దేహి అని చాచకుండా ఉండడం, అలాగే ఇంట్లో ఉన్నటువంటి పెళ్ళాం పిల్లలు అందరూ కూడా సంతోషంగా ఉండడం, ఎన్నడూ తిండికి లోటు లేకుండా ఉండడం, వీలైనంత వరకు కూడా ఎప్పుడు కూడా ఆనందంగా రోజుకొక్కసారన్నా నవ్వుతూ ఉండడం, ఇది ఐశ్వర్యవంతుడి లక్షణం. మరి ధనవంతుడి లక్షణం, డబ్బు ఉంటుంది, తిండి ఉండదు టైంకి, ఒంటి నిండా రోగాలు, భార్యాభర్తలు అసలు ఎప్పుడో వారానికి ఒకసారి ముఖం చూసుకుంటారు, కడుపు నిండా తినరు, కంటి నిండా నిద్రపోరు, డబ్బు కోసం ఒకటే ఆతృత. ఇంతకు ఎవడన్నా ఉన్నాడా అయ్యా తినడానికి అంటే వంశం ఉండదు, పిల్లలు పుట్టరు, వాటి కోసం ట్రీట్మెంట్లు, ఒకవేళ కడుపు నిండా తిన్న రోజు తర్వాత వారం రోజులు ట్రీట్మెంట్లు. దీన్ని ధనవంతుడి లక్షణం అంటారు. డబ్బు ఉంటుంది కానీ ఒంటి నిండా రోగాలతో ఇబ్బందులతో ఉంటారు. కాబట్టి మనం ఐశ్వర్యవంతులు అవ్వాలనంటే నిత్యము 3 సార్లు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి ఉంటుంది. స్తోత్రాలు చదువుతున్నారు చాలా మంది, స్తోత్రం చదివినా మంచిదే కానీ శతనామావళి అత్యంత శక్తివంతమైంది. ఏమిటి అంటే ఆ మంత్రము ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం మహామాయినే నమః, ఇలా ఓం నమఃతో ఎండ్ అవుతుంది. ఓంతో ప్రారంభమై నమఃతో ఎండ్ అవుతుంది. అలా 108 ఉంటాయి. ఈ 108 పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అలా చదువుతూ ఉంటే 100కి వచ్చేస్తుంది కొన్ని రోజులకి. అప్పుడు ఏం చేస్తారంటే ప్లెజెంట్గా కూర్చొని అమ్మవారి ధ్యానంలో ఆ అష్టోత్తర శతనామావళి చదవడం వల్ల విశేషమైనటువంటి ఐశ్వర్యం మీకు అందుతుంది. అలాగే చాలామంది వివాహం కావట్లేదు, సంతానం అవ్వట్లేదు, ఆరోగ్యం బాగుండట్లేదు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. వారందరి కోసము కూడా ప్రతి నెల ఆఖరి మంగళవారం నాడు సర్వాంగ పాశుపతం, ఆరోగ్యం బాలేని వారికి, పెళ్లి కాని అబ్బాయిలకైతే కన్యా పాశుపతం, పెళ్లి కాని అమ్మాయిలకైతే వరపాశుపతం, అలాగే ఆరోగ్యం బాలేని వారి కోసము సర్వాంగ పాశుపతము, అలాగే సంతానం కాని వారి కోసము సంతాన పాశుపతం అనేటువంటి హోమాలు నిర్వహించబడుతుంది. ఆసక్తి గల వారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. అందరూ వీడియోస్ చూస్తున్నారు, ఎవరు కూడా లైక్ చేయట్లా. ఒకవేళ లైక్ చేసినా సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు కానీ సబ్స్క్రైబ్ చేస్తే నాబోటి వాళ్ళు ఈ ఛానల్లో చెప్పుకునే వాళ్ళందరికీ కూడా కాస్త ప్రోత్సాహంగా ఉంటుంది. అమ్మ పర్లేదు, నా వీడియోస్ చూసి వీళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారు అని నా మీద కూడా నాకు కూడా కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. సో కొంచెం నా కాన్ఫిడెన్స్ని ఇంకా బిల్డ్ చేసే దానికి గాను సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.